హాయ్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటిదంటే ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఏంటంటే, సపోజ్ ఒక కుక్కని తీసుకుందాం. కుక్క శ్వాసలు ఎక్కువ తీసుకునేది, దాని ఆయుష్ తక్కువ ఉంటుంది. తాబేలు శ్వాస చాలా తక్కువ తీసుకుంటుంది, దాని ఆయుష్ 100-150 సంవత్సరాల పైనే ఉంటుంది. సో మన శ్వాసే మన ఆయుష్. ఆ శ్వాసని ఎలా మనం ఎలా తక్కువ తీసుకోవాలి, తక్కువ తీసుకున్న ఆయుష్ని ఎలా పెంచాలనే దానికి ఋషులందరూ కలిసి ఏం చేశారంటే ప్రాణాయామం అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దీంట్లో కుడి ముక్కునేమో, ఇప్పుడు ఇది కుడి, ఈ కుడి ముక్కునేమో సూర్యనాడని, ఈ ఎడమ ముక్కునేమో చంద్రనాడి అని పూర్వం ఋషులు చెప్పారు. సో ఇప్పుడు మనం సూర్యనాడి ప్రాణాయామం చేద్దాం. సో సూర్యనాడి ప్రాణాయామం చేయాలంటే మనం వజ్రాసనంలో కూర్చొని చేయటం చాలా బాగుంటుంది, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. వజ్రాసనం అని ఎందుకు పెట్టారు అంటే, వజ్రాసనం అన్ని పేర్లు ఉండగా వజ్రం అనే వాడారు కాబట్టి అది నిజంగా వజ్రమే. మీరు ఏం తిన్నా మీకు డైజెషన్ ఈజీగా అవటానికి వజ్రాసనం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆసనంలోకి వెళ్దాం. వజ్రాసనంలోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ కుడి ముక్కుని, సూర్యనాడి ప్రాణాయామం కాబట్టి కుడి ముక్కుని కంప్లీట్గా కుడి ముక్కు ద్వారానే మనం గాలి పీల్చుకోవటం, గాలి వదలటం. అంటే ఎడమ సైడ్ కంప్లీట్గా క్లోజ్ చేయాలి. అది ఎలా అంటే, ఈ ఉంగరపు వేలు ద్వారా క్లోజ్ చేసేసి ఇక్కడ నుదుటి మీద సపోర్టింగ్ పెట్టుకొని ఇలా మళ్ళీ చంద్రనాడి అంటే ఈ ముక్కుని కంప్లీట్గా క్లోజ్ చేసేయటం, ఈ ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడం, గాలి వదలటం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాణాయామంతో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.